స్టార్ట్ చేద్దామా? మెయిన్ గా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మే 3వ తారీఖున వచ్చే నెల 3వ తారీఖు సాయంకాలం 6 గంటలకు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో ప్యాట్నీ సెంటర్లోని హరిహర కళాభవన్ లో క్రైస్తవులకు ప్రత్యేకంగా క్రైస్తవ మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాము. అజయ్ బాబు గారు నేను కలిసి. సో ఈ మెగా కాన్ఫరెన్స్ కి హైదరాబాద్ జంటనగర్లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ఆహ్వానించడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కి ఈ కాన్ఫరెన్స్ కి క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథులుగా అభినయ్ దర్శన్ అని నేను, పాస్టర్ అజయ్ బాబు గారు, ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు, వికేఆర్ గారు, అలాగే స్వార్థ గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు పాల్గొనబోతున్నారు. ఇంకా ఇతరేతర పాస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. సో క్రైస్తవులందరికీ మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాము. వేలాదిగా తరలిరండి. ఈ యొక్క మీటింగ్ ని జయప్రదంగా జరిగిద్దాం. దేవునికి మహిమకరంగా జరిగించబోతున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులందరూ ఏకమవ్వాలి, క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమవ్వాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అనే కాన్సెప్ట్ మీద మేము ముందుకెళ్తున్నాం. గత కొద్ది రోజులుగా కరెక్ట్ నెల రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, ఆయన చంపేశారు, హత్య చేయబడ్డారు అని ఎన్నో అనుమానాలు, మేము పలు అనుమానాలని మీడియా ముఖంగా వెల్లడిపరిచాము. అయినప్పటికీ కూడా మాకేది కూడా డిపార్ట్మెంట్ వారి నుంచి, గవర్నమెంట్ వారి నుంచి స్పష్టత రాలేదు. ఆ అనుమానాలాగానే ఉండిపోయాయి. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఐజీ గారు అశోక్ గారు రిలీజ్ చేశారు. అందులో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ సెల్ఫ్ యాక్సిడెంట్ కింద వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు క్రైస్తవులందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు, ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయినప్పటికీ క్రైస్తవులందరి యొక్క ప్రేమ తత్వం తిరగబాటు కాదు కాబట్టి ప్రేమ తత్వం చేత మౌనం వహించి ప్రార్థించే వాళ్ళు ప్రార్థించారు, అరిచే వాళ్ళు అరుస్తున్నారు, న్యాయం కావాలని ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కేఏ పాల్ గారు, మేము పిల్ వేశాము హైకోర్టులో, రిట్ వేశాము హైకోర్టులో, ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఈ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ లో అంతో ఇంతో మాకు నమ్మకం ఏదైనా ఉందంటే జ్యుడిషియల్ మీదనే, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎలాగైనా సరే అందులో మాకు న్యాయం దక్కుతుంది. జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టుగా నిజానిజాలు బయటకు వస్తాయని మేము నమ్ముచున్నాము. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం అలాగే కొనసాగుతూనే ఉంది. అయితే మేము ఎందుకు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామంటే ప్రత్యేకించి క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలని, క్రైస్తవులందరూ ఏకమవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం ఎక్కడ కూడా విఫలం అవ్వదు. మేము ఎలాంటి హాని తలపెట్టలేదు కానీ ప్రభుత్వం మీదకి కానీ జనాల మీదకి కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము మంచి పోరాటం పోరాడుతున్నాము, నీతిగల పోరాటం పోరాడుతున్నాము, న్యాయం కోసం నిలబడ్డాము. మేము ఈ మీటింగ్స్ హైదరాబాద్ లో మాత్రమే కాదు, వైజాగ్ లో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇలా ఒక చోట 2 చోట్ల మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ, క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తూ క్రైస్తవులందరినీ ఒక తాటికి మీద తీసుకురాబోతున్నాము. క్రైస్తవుల ఓట్లన్నిటినీ కూడా మేము ఏకం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీనివల్ల ఎలాంటి హాని కానీ ఎలాంటి ఇబ్బంది కానీ కలుగు చేయాలనే ఉద్దేశం మాది కాదు. కొంతమంది మాట్లాడుతున్నారు, అంటే మీరు క్రైస్తవులను రెచ్చగొడుతున్నారా, హైందవుల మీదకి ముస్లింల మీదకి రెచ్చగొడుతున్నారా? సమస్య లేదు. హైందవులు కానీ ముస్లింలు కానీ అందరూ మా సహోదరులే. వాళ్ళ మీద ఎప్పటికీ కూడా మాకు ప్రేమే ఉంటది. మేము ఏకం అవటానికి, ఎందుకంటే గతంలో నుంచి చరిత్ర మనం చూసుకుంటే కూడా క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద ఎన్నో దాడులు, ఎన్నో కుట్రలు, ఎన్నో హింసలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవటానికి మాత్రమే క్రైస్తవులందరూ మా తాటి మీదకి తీసుకురావటానికే ఈ మీటింగ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా సిఎండిఎఫ్ సిపిఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొన్ని కీలకమైన విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. సుమారు నెల రోజుల క్రితం ప్రవీణ్ గారు రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ సంఘటన జరిగిన తర్వాత
క్రైస్తవ సమాజం అంతా కూడా, మాలో సహజంగా డినామినేషన్స్ ఉంటాయి, సిఎస్ఐ వాళ్ళని, లూథరన్ వాళ్ళని, ఆర్సిఎం వాళ్ళని, పెంతెకోస్తు వాళ్ళని, కల్వర్ టెంపుల్ అని, కల్వరి ప్రత్యక్షత అని అనేక రకాల సంఘాలు ఉంటాయి. మాలో రకరకాల డినామినేషన్స్ ఉంటాయి. ఈ డినామినేషన్స్ అన్నిటినీ పక్కన పెట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారా, ఎవరైనా ఆ మనిషిని చంపి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారా అన్న విషయం గురించి 30 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం మీకు తెలుసు. ఇంత పెద్ద ఆందోళనలో ఎక్కడా ఒక బస్సు తగలబడలా, ఎక్కడా ఒక లారీ మీద రాయి విసిరలా, ఏ రోడ్డు మీద కూడా ఒక టైరు కాల్లా, ఏ ప్రభుత్వ సంస్థ కానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి కానీ నిప్పు పెట్టలా, కనీసం ఒక రాయి కూడా విసరలా. మా కష్టాన్ని, మా దుఃఖాన్ని, మా బాధని చెప్పుకున్నామే తప్ప ఎవరి మీద ఏ విధమైనటువంటి దాడులకు మేము ప్రయత్నించలా. 30 రోజుల పాటు క్రైస్తవులందరూ ఒకవైపు, రాజకీయ పార్టీలన్నీ మరొక వైపు నిలవబడి చూసుకున్న పరిస్థితిని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. మీరు గమనించండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ఆ స్థలంలో ఇంకెవరూ ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి కూడా ఆ కష్టం రాకూడదు, ఏ కుటుంబం కూడా ఆ కుటుంబ యజమాని కోల్పోకూడదు. కానీ అక్కడ ఒక్కసారి ఆలోచించండి, వేరే మతానికి సంబంధించిన ఏ నాయకుడు చనిపోయి ఉన్నా, వేరే మతాలకు సంబంధించిన ఏ పీఠాధిపతి కావచ్చు, మఠాధిపతి కావచ్చు, మౌలానా గారు కావచ్చు, అలాంటి పరిస్థితుల్లోనే చనిపోయి ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేయో మీ ఊహకే నేను వాటిని వదిలిపెడతా ఉన్నా. ఇంత జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కొంతంటే కొంత సానుభూతి కూడా దొరక్కపోగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి గొప్ప సేవకుడిని మేము పోగొట్టుకున్నామన్న దుఃఖంలో మేము ఉన్నప్పుడు ఆయన ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించింది ఆంధ్ర ప్రభుత్వం. చాలా స్పష్టంగా మహాసేన మీడియా అయితే 24 గంటలు అదే పని చేసింది, మీకు తెలుసు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మాట్లాడొచ్చు కదా, కేసులు అయితే ఏం పెట్టరు కదా. ఏమో మాట్లాడితే ప్రశ్నిస్తే కేసు పెడతాం అంటున్నారు కదా, మళ్ళీ ఏమన్నా కేసులు పెడతారేమోనని మీడియా ముందు మాట్లాడుతున్నాను. దయచేసి బిట్ కట్ చేసి వేయకండి, ఏదైనా ఉంటే పూర్తిగా చూపించండి. ఎందుకంటే నాకు కొంచెం పోలీసులు అంటే భయం. మొన్నే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి నెత్తి మీద ఉన్న జుట్టంతా తీసేశారు. ఇది ఎదగడానికే చాలా టైం పట్టింది. ఈసారి గుండు కొడితే బాగా ఇబ్బంది అయింది, మా పిల్లలు చూడలేకపోతున్నారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయి పడిపోయి ఉన్నాడు అన్న విషయం మొదటిగా మా ఏఎస్ఐ గారికి ఆయన నడుచుకుంటూ వెళుతుంటే, మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవరో చెప్పారు, అలా తెలిసింది అని చెప్పారు. ఇది మీరు అందరూ సాక్షులే దీనికి. రెండోసారి ప్రెస్ మీట్ జరిగింది. ఐజీ అశోక్ కుమార్ గారు అనుకుంటా, బహుశా ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ప్రవీణ్ పగడాల గారి శవం దొరికిన తర్వాత ఎవరో మాకు 101కో 100కో డైల్ చేసి చెప్తే గానీ అక్కడ శవం ఉందన్న విషయం మాకు తెలియదు అని చెప్పారు. ఇద్దరు కూడా, ఎస్పీ గారు ఒకవైపు, ఐజీ గారు ఒకవైపు సంబంధమే లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినా వాళ్ళని ఎవరు అడగరండి, ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మందు తాగి చనిపోయాడు అన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ కొన్ని ఛానల్స్ లో, నేను ఏ ఛానల్ని కూడా తప్పు పట్టను, ఎందుకంటే మీడియా వారు వారికి అందినటువంటి సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, ఆయన లిక్కర్ షాప్ లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందండి. నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను. సార్, ఆయన మందు తాగాడు, మందు కొనుక్కున్నాడు, లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లిక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతోంది, మీరేమైనా మీడియాకి